3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్లు జిఆర్ కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. డబుల్ బెడ్రూమ్ల పక్కన గల బొబ్బిలి చెరువు నిండడంతో చెరువు నీరు పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి చేరింది. ఇక విషయం తెలుసుకున్న బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ పోలీస్ సిబ్బందితో రెవెన్యూ సిబ్బందితో కలిసి డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తున్న 27 కుటుంబాలను అక్కడి నుంచి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలకు తరలించారు. దీంతో డబుల్ బెడ్రూమ్స్ లో నివసిస్తున్న నిర్వాసితులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక కామారెడ్డి పెద్ద చెరువు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాగు సమీపంలోని జిఆర్ కాలనీలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. దాదాపు కాలనీలోని అన్ని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో కామారెడ్డి పట్టణ పోలీసులు, రెస్క్యూ టీం, పోలీసులు కాలనీలోని ఇల్లు ఖాళీ చేయించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. కాలనీలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ వెళ్లి కాలనీలో పరిశీలించారు. ఇళ్లలోకి వరద నీరు వచ్చిన వారిని మున్సిపల్ చైర్పర్సన్ తాడు సహాయంతో బయటకు తీశారు. కామారెడ్డి రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ పై వరద నీరు చేరింది. ఇక రైల్వే ట్రాక్ పై నిలిచిన వర్షపు నీరును రైల్వే సిబ్బంది తొలగిస్తున్నారు. రామేశ్వరపల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్లు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. డబుల్ బెడ్రూమ్ల పక్కన ఉన్న బొబ్బిలి చెరువు నిండడంతో చెరువు నీరు పూర్తిగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి చేరింది. ఇక విషయం తెలుసుకున్న బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ పోలీస్ సిబ్బందితో, రెవెన్యూ సిబ్బందితో కలిసి డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తున్న 27 కుటుంబాలను అక్కడి నుండి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలకు తరలించారు. దీంతో డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తున్న నిర్వాసితులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు కామారెడ్డిలో భారీగా వర్షం పడుతుంది. ఇంకా 2 డేస్ కూడా వాన ఇట్లనే కురుస్తుందని చెప్పినారు రిపోర్ట్ల. అందరూ కూడా కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి, తమ ఇళ్లలోనే ఉండాలి. ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే బయటకు వెళ్ళండి. ఇప్పుడు వాగులు పొంగుతున్నాయి కదా అని చెప్పి చూసొద్దాము అని చెప్పి పిల్లలు కూడా చాలా మంది వెళ్తున్నారంట. అట్లా వెళ్ళకండి, ఎందుకంటే చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ బాగా వాన కురుస్తుంది కాబట్టి మోరీలు గాని రోడ్లలోకి వచ్చి ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్లే సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి ఎవ్వరు కూడా మరి తమ ఇళ్లలోకి బయటకు వెళ్ళకండి. అలాగే ఈ కరెంట్ పోల్స్ దగ్గరికి అసలే వెళ్ళకండి, షాక్స్ కొట్టే ప్రమాదం ఉంది. మన మున్సిపల్ సిబ్బంది కూడా మబ్బుల 5 గంటల నుంచి కూడా మొత్తం అన్ని వార్డ్స్లలో కూడా విజిట్ చేయడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. కొన్ని కాల్స్ వస్తే కూడా అక్కడ విజిట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. నేను కూడా కామారెడ్డి పట్టణ ప్రజలకి మన మున్సిపల్ నుంచి కమిషనర్ గారిది, అలాగే మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారిది ఇద్దరిది కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, మీరు సేవ్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి కమిషనర్ గారిది వచ్చేసి 9849907825, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ వచ్చేసి 9849907823. మరి ఈ యొక్క 2 కాంటాక్ట్ నెంబర్స్ మీరు సేవ్ చేసుకోండి. ఒక ఫోన్ తరగకపోతే ఇంకొక ఫోన్ కి కాల్ చేయండి. కంపల్సరీ మీ యొక్క ప్రాబ్లమ్స్ కి మేము వెంటనే స్పందిస్తాము. మీకు ఏ ఎమర్జెన్సీ వర్క్ ఉన్నా గానీ, ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉన్నా గానీ మాకు కాల్ చేయండి. 100% మేము అక్కడికి విజిట్ చేస్తాము. వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో విజిట్ చేసి మరి మీకు హెల్ప్ చేస్తాము.